Yes, so welcome to Venki's Academic Coaching Center, Nellore. We have the branches Tirupati, Nellore, Anantapur, Hyderabad. For the past 29 years that we have shown the best track of record results, thousands of people, those who got the selections in all the banking exams, SSC, Railways, AP Police Constable, SI, so and all the public sector government exams. ఈరోజు మనము ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బేసిక్గా మనకి 3 types ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ఎస్బీఐ అసిస్టెంట్ అంటాం, ఎస్బీఐ క్లర్క్స్ అంటాం, అలాగే ఎస్బీఐ పీఓస్ అంటాం, ప్రొబేషన్ ఆఫీసరు, అలాగే ఎస్బీఐ ఎస్ఓస్ అంటాం, స్పెషలిస్ట్ ఆఫీసర్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్స్లో సిలబస్ ఏముంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఒకసారి డిస్కస్ చేస్తాం. ఎస్బీఐ క్లర్క్స్లో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అనేది జస్ట్ మనకి మెయిన్స్కి ప్రమోట్ అవ్వడానికి మాత్రమే. ప్రిలిమ్స్లో వచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి మనకి జాబ్ ఇవ్వరు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రమోటింగ్ ఆఫ్ మెయిన్స్. మరి ప్రిలిమ్స్లో మనకి సిలబస్ ఏముంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, టైమింగ్ ఎలా ఉంటుంది. టోటల్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రిలిమ్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ కాంపోజిట్ టైం మనకి 60 minutes ఉంటుంది. మరి ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టైం ఇచ్చి ఉంటాడు. సో ఫస్ట్ మనం జనరల్ ఇంగ్లీష్ తీసుకుంటాం. జనరల్ ఇంగ్లీష్ మనకి 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్కి ఉంటుంది. మనకి ఇచ్చిన టైము 20 minutes. దాన్ని ఏమంటామంటే సెక్షనల్ కట్ ఆఫ్ టైం అంటారు. సో సెక్షనల్ కట్ ఆఫ్ టైం అంటే 20 minutes. ఫస్ట్ 20 minutesలో మనకి ఇంగ్లీష్ మాత్రమే కనిపిస్తున్న సబ్జెక్ట్, ఇంకేం కనపడదు. అలాగే మనకి రీజనింగ్ ఎబిలిటీ అంటాం. ఈ రీజనింగ్ ఎబిలిటీలో మనకి 35 క్వశ్చన్స్ ఉంటుంది, 35 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చి 20 minutes మాత్రమే. అంటే ఈ 20 minutesలో మనం మ్యాక్సిమము క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అలాగే యాప్టిట్యూడ్ అంటాం, న్యూమరికల్ ఎబిలిటీ అంటారు ఇక్కడ. సో న్యూమరికల్ ఎబిలిటీ అంటే బేసిక్గా సింప్లిఫికేషన్స్ పార్ట్ ఉంటుంది, ఇలాగే నంబర్ సిరీస్ పార్టు, లేదు అప్రాక్సిమేట్ వాల్యూస్, ఇలాంటివన్నీ మనం కనుక్కుంటాం న్యూమరికల్ ఎబిలిటీలో. బోర్డ్ మాస్టర్లు ఇవన్నీ ఉంటాయి. ప్లస్ అర్థమెటిక్ కూడా ఉంటుంది. టోటల్గా మనకి 35 క్వశ్చన్స్ ఉంటుంది, 35 మార్క్స్కి ఉంటుంది. కాంపోజిట్ టైం మనకి 20 minutes మాత్రమే. దాన్ని ఏమంటామంటే సెక్షనల్ కట్ ఆఫ్ టైం. అంటే ఈచ్ సబ్జెక్ట్స్ మనకు ఉండేది ప్రిలిమ్స్లో మనకి 3 సబ్జెక్టులు ఉన్నాయి. రీజనింగ్ ఒకటి, న్యూమరికల్ ఎబిలిటీ ఒకటి, జనరల్ ఇంగ్లీష్ పార్ట్ ఒకటి. ప్రతి ఒక్క దానికి మనకి టైము 20 minutes టైం ఇచ్చాడు. టోటల్ టైం 60 minutes. సో అంటే 1 hour అంటారు. సో జనరల్గా మనకి బేసిక్గా అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ని మనము కరెక్ట్గా పెడితే మెయిన్స్కి ప్రమోట్ అవుతాము అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ 100 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ అవుతాయంటే కేటగిరీ వైజ్ని బట్టి, అంటే రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది మనకి, ఆ రిజర్వేషన్ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. ఒక్కోసారి టఫ్గా ఉంటుంది, ఒక్కోసారి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మనం ఇన్ని వస్తే చెప్పలేము. బేసిక్గా ఏంటంటే అవుట్ ఆఫ్ 100లో అట్లీస్ట్ మనము 70 నుంచి 75 కనుక క్రాస్ చేస్తే క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ని పెట్టగలిగితే మనము మెయిన్స్కి ప్రమోట్ అవుతాం జనరల్గా. లెట్ us కమ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ మెయిన్స్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్స్. మొత్తం మనకి ఈ ఎస్బీఐ మెయిన్స్ వచ్చేసరికి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 4 సబ్జెక్ట్స్లో జనరల్ అవేర్నెస్ అంటారు, కానీ అలా చెప్పకూడదు. అది జనరల్ అవేర్నెస్ కాదు, అది బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటారు. సో అదంతా బ్యాంకింగ్ సంబంధించిన, ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించిన కాబట్టి అది బ్యాంకింగ్ జనరల్ అవేర్నెస్ అనేది ఎస్ఎస్ సంబంధించిన ప్యాటర్న్. సో ఇక్కడ మనకి టోటల్ క్వశ్చన్స్ బ్యాంకింగ్ అవేర్నెస్కి వచ్చేసరికి టోటల్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, అంటే 50 minutes, 50 marks ఉంటుంది. టోటల్ టైం మనకి సెక్షనల్ టైమింగ్ కట్ ఆఫ్ 35 minutes మాత్రమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్ పార్ట్. సో ఈ జనరల్ ఇంగ్లీష్ పార్ట్లో మనకి టోటల్గా క్వశ్చన్స్ 40 ఉంటుంది. టోటల్ మార్క్స్ మనకి 40, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో టోటల్ టైం వచ్చి మనకి సెక్షనల్ కట్ ఆఫ్ టైం 35 minutes ఉంటుంది. లెట్ us కమ్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పార్ట్. సీ ద డిఫరెన్స్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ చెప్పలేదు, న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పాడు. అంటే న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటంటే అక్కడ బేసికల్ క్వశ్చన్స్ ఉంటాయి, సింప్లిఫికేషన్స్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అదే మెయిన్స్కి వచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటున్నాడు. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి సిలబస్ అసలు ఏముంటుంది అంటే
డేటా సఫిషియన్సీ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, డేటా అనాలిసిస్ పార్ట్ ఉంటుంది. సో దాంతో పాటు మనకి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, ప్లస్ అర్థమెటిక్ చాప్టర్స్ ఉంటుంది, డిఏ, డిఐ, డిఎస్ ఈ 3 కలిపి కూడా మనకు ఉంటుంది ఈ క్వాంటిటీ యాప్టిల్లో. ఈ క్వాంటిటీ యాప్టిల్ మనకి మెయిన్స్ పరంగా చూసినట్లయితే టోటల్గా మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. అలాగే టైం వచ్చేసరికి 45 మినిట్స్ అంటే సెక్షనల్ కట్ ఆఫ్ టైము. అలాగే మనకి రీజనింగ్ ఎబిలిటీ చూద్దాం. ఈ రీజనింగ్ ఎబిలిటీ మాత్రమే ఉండదు ఇక్కడ ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీ ప్లస్ కంప్యూటర్స్ 2 కలిపి మనకి 50 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 50లో దాదాపు ఒక 40 నుంచి 40 క్వశ్చన్స్ దాకా మనకి రీజనింగ్ ఇస్తాడు. అలాగే 10 క్వశ్చన్స్ కంప్యూటర్ టెర్మినాలజీ అంటారు, కంప్యూటర్ అవేర్నెస్ అంటారు. మొత్తం కలిపి 50 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఈ 50 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి టోటల్ కాంపోజిట్ మార్క్స్ వచ్చి 60 మినిట్స్. అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రీజనింగ్లో మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.2 మార్క్స్కి వస్తుంది. అలాగే మొత్తం 60 మార్క్స్ వస్తుంది 50 క్వశ్చన్స్ గాను. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ కరెక్ట్గా పెడితే 1.2 మార్క్స్ వస్తుంది. టోటల్ టైం మనకి 45 మినిట్స్ ఉంది. సో లెట్ us కమ్ టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. టోటల్ మనకి మెయిన్స్లో వచ్చేసరికి 190 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే మార్క్స్ పరంగా మనకి 200 మార్క్స్ ఉన్నాయి. టోటల్ టైం వచ్చి కాంపోజిట్ టైం మనకి 2 hours 40 minutes అంటాం. So this is about the exam pattern of State Bank of India, CLEX only.